హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమాల హరి. ఈ రోజు మనం పరాక్రమం మూవీ అయితే చూడడం జరిగింది. దీని గురించి ప్రతి ఒక్కరు రివ్యూ చేస్తారు. సో సారీ ఫర్ ద లేట్. నేను లేట్ గా రివ్యూ చేస్తున్నాను, ఎందుకంటే ఆగస్టు 22వ తారీఖున సినిమా అయితే రిలీజ్ అయింది. మనకి థియేటర్ లో అవైలబుల్ గా అయితే 23వ తారీఖున అయితే రావడం జరిగింది. సో నాకు కొన్ని కారణాల వల్ల అప్పుడు చూడలేదు కాబట్టి ఒక రోజు లేట్ అయినప్పటికీ ఈ రోజు నేను చూసి దాని వంతు అభిప్రాయం కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. సినిమా నాకు ఎలా అనిపించిందంటే చాలా బాగుంది. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే చూడగలిగిన సినిమా. కథ విషయానికి వస్తే, ఒక ఊర్లో తన తండ్రికి నాటకాల పిచ్చి అయితే ఉంటుంది. తను ఒక క్యారెక్టర్ ని ప్లే చేయాలని చెప్పి నానా కుస్తీలు అయితే పడతా ఉంటాడు. అది గమనించినటువంటి కొడుకు కూడా నాటకాల రంగంలోనే ఎదగాలని చెప్పి తనకు కూడా ఆ ఫ్యాషన్ అలవాటు అవుతుంది. సమాజంలో ఉన్నటువంటి కొన్ని పెనుభూతాలను ఉద్దేశించి మల్టీ వెర్షన్స్ లో ఆ ప్రాబ్లం కొన్న సొల్యూషన్ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది ఈ సినిమా. స్పాయిలర్ లేకుండా మీకు అర్థం అయ్యే విధంగా డీటెయిలింగ్ గా చెప్తా వినండి. తన తండ్రి ఒక అమాయకుడు. తను చార్లీ చాప్లిన్ రోల్ అయితే చేస్తా ఉంటాడు. నాటక రంగంలో తనకు ఒక పిచ్ అయితే ఉంటుంది. అతను ఒక ఎముడు క్యారెక్టర్ కూడా చేయాలనుకుంటాడు. ఊర్లో ఉన్నటువంటి జనాలు కూడా అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎముడు క్యారెక్టర్ నీకు సెట్ అవ్వదు, నువ్వు చేయలేవు అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఆ ఊర్లో ఒక క్రైమ్ అయితే జరుగుతుంది. తన తండ్రి ఏ పాత్రనైతే చేయాలనుకున్నాడో ఆ పాత్రని హీరో కూడా చివరికి చేసి ఆ క్రైమ్ కి సంబంధించిన వ్యక్తుల్ని ఏ విధంగా శిక్షించాడు అనేదే బేసిక్ స్టోరీ అండి. సినిమాలో మెయిన్ హైలైట్ అంటే బండి సరోజ్ కుమార్ గానండి. కర్త కర్మ క్రియ ఆయనే డైరెక్టర్, ఆయనే యాక్టర్. సమాజంలో ఉన్నటువంటి కొన్ని భయాలు ఉంటాయి, మనం భయపడే విధాలు గానీ, మనం ప్రాబ్లం ఏదైనా వస్తే సాల్వ్ చేసుకునే విధాలు గానీ, వీటన్నిటికీ మంచి మంచి డైలాగులను రిప్రజెంట్ చేస్తూ వాటిని ప్రతి క్యారెక్టర్ రూపంలో మన ముందుకు తీసుకొస్తూ విశ్లేషణ చేస్తూ ఉంటారండి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. మనకి హెల్ప్ చేసిన వాడు స్నేహితుడైనా వాడిలో కుళ్ళు స్వభావం ఉన్నా వాడు వెన్నుపోటు పొడిచినా గానీ మనం అదే చూస్తాం, వరే వీడు చెడ్డవాడు, వీడు వెన్నుపోటు పొడిచాడని. కానీ దీంట్లో కొన్ని క్యారెక్టర్లు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. కొన్ని డైలాగులు ఏ విధంగా అంటే, మనం తప్పు చేసిన వాడిని తప్పే చేస్తాం కానీ వాడి వల్ల ఒక్కటన్నా మంచి పని జరిగింది కాబట్టి ఆ మంచిని గుర్తించుకుంటే చాలు. ఆ బేసిక్ లైన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అరే ఇలా కూడా ఆలోచిస్తారనే విధంగా అయితే నన్ను ఆలోచింపజేసే విధంగా అయితే అనిపించింది. ప్రతి ఒక్కరు గెలుపు కోసం ఆడతారు, ఆడాల్సిన టైం వరకు ఆడతారు. మనకి ఇష్టమైన వాళ్ళ కోసం కూడా గెలుపును త్యాగం చేస్తే ఇది రొటీన్. కానీ ఏ సిచ్యువేషన్ లో మనం త్యాగం చేసేది అనేది మెయిన్ పాయింట్. సో ఇటువంటి క్యారెక్టరైజేషన్ రాయడం ఓన్లీ బండి సరోజ్ కుమార్ గారికి సాధ్యం అవుతుంది. చాలా ఉంటాయండి ఇటువంటి డైలాగులు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బండి సరోజ్ కుమార్ గారే. ఇంకా ఆయన రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఒక డైలాగ్ ఉంటుందండి, ప్రపంచం మొత్తం కాగితం చుట్టూ తిరుగుతుంది, కళ్ళన్నోడు చుట్టూ కాగితం తిరుగుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. నిజమే కదా ఇది మీకు అర్థం అవ్వాలంటే సినిమా చూడండి. ప్రతి ఒక్క డైలాగ్ ఒక మోటివేషన్ గా, ఒక ఫిలాసఫీగా చాలా డెప్త్ ఉందండి. ఆయనలో చాలా డెప్త్ పెట్టి రాశారు. డైలాగ్ పరంగా గానీ, ఆయన డైరెక్షన్ పరంగా గానీ ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఆయన యాక్టర్ కాబట్టి చాలా బాగా చేశారండి. సో తండ్రి కొడుకు క్యారెక్టర్ లో కూడా ఆయన చేయడం జరిగింది కాబట్టి చార్లీ చాప్లిన్ రోల్ కూడా చాలా సెంటిమెంట్ గా బాగా కనెక్ట్ అవుతా ఉంది ఆయన సీన్స్ కి. ఈ సినిమాలో బుజ్జమ్మ క్యారెక్టర్ లో ఒక ఆవిడైతే చేసింది. ఆవిడ కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగా చేసింది. ఎందుకంటే మనం సమాజంలో చూస్తూ ఉంటాం, సమాజంలో కొంతమందికి లోపాలైతే ఉంటాయి కానీ వాళ్ళలో ఉన్న కళను గుర్తించడం ఎవరికి సాధ్యపడదండి. అటువంటి కళను గుర్తించే విధంగా రిప్రజెంట్ చేసే విధంగా సీన్స్ కూడా ఇటువంటి మనం చూడాలంటే, డెప్త్ ఉన్న సీన్స్ మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం సినిమా చూడాలి. ఇక మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్రేమ, మోసం, జీవితం, త్యాగం వీటి మీద బేస్ చేసుకుని కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సినిమా మొత్తం ఉంటుంది, అర్థం చేసుకోవాలి కానీ. సో అది కూడా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. నేను స్పాయిలర్ లేకుండా మీకు డీటెయిలింగ్ ఏది వివరించడం జరగట్లేదు. సో మీరు ఖచ్చితంగా సినిమా చూడండి. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంతా సినిమా రన్ అయిన తర్వాత మెయిన్ కథలోకి వెళ్ళడానికి ఇంటర్వెల్ వరకు టైం తీసుకున్నారండి. సెకండ్ హాఫ్ నుంచే మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్తుంది. అసలు కథ పర్పస్ ఏంటనేది మనకు సెకండ్ హాఫ్ నుంచి అయితే తెలుస్తుంది. అప్పటి వరకు టైం లేట్ అయితే జరుగుతుంది కాబట్టి అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో క్రికెట్ ఎపిసోడ్ అయితే ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఓకే, సెకండ్ టైమ్స్ అదే సీన్స్ 2-3 సార్లు అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. జరిగిన సీన్స్ మళ్ళీ రిపీటెడ్ గా చేసినట్టయితే ఉంటుంది. మనం ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ చూస్తే లాస్ట్ 5 balls లో ఒక 30 runs ఎంతో కొట్టాలనుకోండి, చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాం. అరే కొడతారా, పాసిబుల్ థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా మనకి మిస్ అవుతాం. గోల్కొండ హై స్కూల్ సినిమా చూస్తే మాత్రం మనకు ఖచ్చితంగా థ్రిల్లింగ్ అయితే వస్తుంది. సో మనకి దీంట్లో కూడా క్రికెట్ అయితే జరుగుతుంది కానీ హీరో స్టార్టింగ్ నుంచే బాగుతూ ఉంటాడు. సో మనకి ఆ ఫీల్ అయితే రాదు. క్యారెక్టరైజేషన్ లో మనం ఇన్వాల్వ్ అయ్యే విధంగా క్యారెక్టర్ లో కూడా ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉండదు. సో అదొకటి మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ప్రైమరీ యాక్టర్స్ ఉంటారు కానీ మనకి కనెక్ట్ అయ్యే విధంగా అయితే మనకి ఏమనిపించలేదు. సో నాకైతే అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ అయితే ముందుకు వెళ్తుంది. బుజ్జమ్మ క్యారెక్టర్ చుట్టూ అయితే ఏదో ట్విస్ట్ రివీల్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అటువంటిది ఏం లేకుండా సింపుల్ గా అయితే తేల్చేశారు. ఓవరాల్ గా సినిమా మరీ అంత రాడ్ కాదు, బాగానే ఉంది. కాకపోతే అంటే ఏదో మిస్ అయిందనే
లాగ్ అయితే మనకి అనిపిస్తుంది. సో అదొకటి మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇక సినిమా చూసిన తర్వాత ప్రత్యేకించి నా అభిప్రాయం ఏంటంటే డైలాగ్స్ అండి. బండి సరోజ్ కుమార్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అతని డైలాగ్స్ ఇష్టం, అతని ఇదివరకు తీసినటువంటి మాంగళ్యం సినిమాలు కానీ అవన్నీ మాకు ఇష్టం, అతని కోసమే మేము వెళ్తామంటే ఖచ్చితంగా మీరు సినిమా చూడండి. లేదు అంటే కాస్త లైట్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ఇండిపెండెంట్ ఫిలిం. ఇటువంటి సినిమాల్ని మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎందుకంటే రేర్ గా వస్తూ ఉంటాయి. మనకి తమిళ వాళ్ళు జిగిర్ తాండా సినిమా చేస్తే అందరూ చూసేశారు, అబ్బా ఏం సినిమారా అన్నారు. ఇటువంటి తెలుగులో తెస్తే మనకి ఏం రోగం చెప్పండి. ప్రతి ఒక్కరు రివ్యూ ఇస్తారు, అరే మాకు ఇది నచ్చలేదు నచ్చలేదు. మీకు 2-3 పాయింట్లు నచ్చలేదు, లాగ్ ఉంది, ఓకే. సినిమానే వర్స్ట్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అతను ఇండిపెండెంట్ గా ఒక అటెంప్ట్ చేశాడు. ఇటువంటి డైరెక్టర్లు కూడా రేర్ గా వస్తూ ఉంటారండి. పెద్ద పెద్ద రాడ్లు రొటీన్ సినిమాలు తీసే వాళ్ళ కన్నా ఇతను చాలా బెస్ట్. ఎందుకంటే ఒక మంచి స్టోరీని, సమాజంలో జరుగుతున్న కొన్ని క్యారెక్టర్లను కూడా ఎలివేట్ చేసే విధంగా మనం ముందుకు తీసుకొచ్చారు. చాలా డెప్త్ ఉన్న డైలాగులు కూడా వాడారు, చాలా బాగుంటాయి, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అసలు మనం ఏంటి, మనలో ఉన్న స్వార్థం వెనకాల మన మనిషి ఉన్నాడా లేడా, అసలు నేను ఎవరు తెలుసుకునే విధంగా కొన్ని డైలాగ్స్ మనం ఆలోచింపజేసే విధంగా అయితే చాలా ఉంటాయి. రియలిస్టిక్ గా ఉంటాయండి. ప్రత్యేకంగా చెప్పాలంటే మన తెలుగు నుంచి వచ్చిన సినిమాను మనం ఎంకరేజ్ చేయకపోతే ఎలా? సో చూడండి. కొన్ని థియేటర్లో అయితే సినిమా అవైలబుల్ గా లేదు, పర్లేదు, దూరంగా ఉన్నా కానీ వెళ్ళి ఏ థియేటర్లో ఆడుతుందో చూడండి. కాస్త మీకు నచ్చకపోవచ్చు, కానీ బాగా ఆలోచించి చూస్తే మీకు ప్రతి సీన్ కూడా బాగా అర్థం అవుతుంది. సినిమాలో అయితే స్టోరీ పరంగా వీకే, నేనే ఒప్పుకుంటున్నా. కాకపోతే డైలాగ్స్ పరంగా మాత్రం చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్ ఉంటాయి. మీరు కూడా బాగా ఆలోచించే విధంగానే ఉంటుంది. డైరెక్షన్ ప్రతిభ కూడా మీకు బాగా కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు సినిమా చూడండి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఇటువంటి డైరెక్టర్ల నుంచి వచ్చిన ఒక ఇండిపెండెంట్ మూవీస్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. రోత సినిమాలను ఎంకరేజ్ చేసే బదులు ఇటువంటి సినిమాలను ఎంకరేజ్ చేయడంలో అసలు తప్పే లేదు. బండి సరోజ్ కుమార్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి. డైలాగ్స్ మాత్రం అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయండి. నాకు సినిమా చూసిన తర్వాత నాకు ఏదన్నా బాగా అనిపించిందిరా అంటే ఒకటేనండి, డైలాగ్. ఇంకా దీంట్లో ఇంకా నో డౌట్ ఇది నా అభిప్రాయం అండి. మీకు ఏదైనా అనిపించొచ్చేమో, వాళ్ళంతా రివ్యూలు కూడా ఎవరైనా ఏదైనా చెప్పొచ్చేమో, నాకు మాత్రం డైలాగ్స్ పరంగా అయితే మాత్రం బాగా నచ్చింది. ఓకే, సినిమా ఖచ్చితంగా చూడండి. మరొక రివ్యూతో మీ ముందుకు వచ్చే ముందు అప్పటి వరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.